ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల, ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసె సందమామవే. ఏ ఇట్టక్కడ వెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంతా మురిసిపోయనే. హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి, నేలంత పసిడి రంగు పందిరేయగా. చూడ సకాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసె సందమామవే. ఏలి ఏలియో తీగ పువ్వమ్మ నువ్వు, ఈ అడవికే అమ్మైనావు. మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు, ఎంత గొప్ప మనసు నీదే. గారడి చేశాడు వాడు, నీ తావునే మార్చాడు చూడు. మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ, రెండు కళ్ళు సాలవేమో. ఆశాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే. నిన్ను చూసి జన్మ మురిసిందే, నువ్వు నా నోముల వరమని. సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసె సందమామవే. అయ్యారే పాపం, మొగుడి కట్టం చూసి పెళ్ళానికి ప్రాణం అల్లాడిపోతున్నట్టుంది. కుత్తుకు తెగిన కోడిలాగా గిలగిలగిల కొట్టుకుని విలవిలలాడిపోతాండాది. బైరమ్మా, దొరసాని భైరమ్మ అనాలా, నేను శివులారా వినాలా? విలువా విలువా పాపిటిదానా, ఎందుకు కట్టాల్సిన బండిని మనసుకు కట్టి లాగించడానికి నీ బుద్ధి లేదు. ఆడు మనసు అనుకుంటావా, పశువు అనుకుంటావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడవే. బానిసల పెళ్ళాలు పడాలా వినాలా, అంతే తప్ప ఇలా అరవకూడదే. బైరమ్మకి క్షమాపణ చెప్పు. అయ్యారే, ఏం చెప్తున్నావురా సాంబయ్య? అందుకేరా నువ్వు నాకు నచ్చినావు కాబట్టే ఇట్టా నా పక్కన పెట్టుకున్నా. నా కాలికి చెప్పులా, తీరని అప్పులా. చేసిన 500 అప్పుకి బదులుగా నీ కడ పాలన్ని సెత్తున్నావు. ఆయనకి నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు. ఇంకా నీ కడుపు అంటే చల్లం లేదా? నీ పగ ఇంకా తీరలేదా? లేదు. ఎందుకు నా పగ తీరాలా? ఎందుకు నా కోపం చల్లారాలా? ఆనాడు వీడి మీద నేను మనసు పడినా, కానీ వీడు నీ మీద మనసు పడినాడు. నువ్వు నాకు వద్దు, ఈ గౌరమ్మే ముద్దు అని. ఈ ముద్దోడంటే ఊరుకోటానికి నేను గౌరమ్మని కాదే, భైరమ్మని. మనసు పడినోడు దక్కకుంటే ఆ మనసు పడే బాధ ఎట్టా ఉంటాదో చూపిత్తన్నా. ఈ కట్టెల్లో కాలిపోయేదాకా, ఈ మట్టిలో కలిసిపోయేదాకా నీ ఇంటి మనిషి నా ఇంట కాపలా కుక్కలాగా మిగిలిపోవాలా? ఇదే ఈ భైరమ్మ శాసనం. పదరా. దేవుడు అనేవాడు ఉన్నాడు బైరమ్మ.
నీ పాపం పండే రోజు ఇంతకింత ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు నా కడుపు మంటలో కాలిపోయి నా కన్నిటిలో కొట్టుకుపోక తప్పదు తప్పదు. గతి లేనోడి శాపానికి మతి లేనోడి మాటలకి ఇలువ ఉండదు. పాప పుట్టినరోజు వేడుకకి బంధువులకి స్నేహితులకి శ్రేయభిలాషులకి చెప్పమన్నాను. కానీ ఈ రాబందులకి ఎవరు చెప్పమన్నారు? ఎవరు ఆహ్వానించమన్నారు? చాలే ఆపవమ్మా. నువ్వు నీ మాటలును పిలవని పేరంటానికి రావడానికి మేమేం సిగ్గులేని వాళ్ళం కాదు. రాజా రాయ్ బహదూర్ జగపతి రాజా వారి కుటుంబీకులం, అసలు సిసలైన జమీందారులం. అమ్మా, మనం వచ్చింది మాటలతో వాళ్ల మనసులు బాధ పెట్టడానికో పంతాలు పట్టింపులతో కాలు దువ్వడానికో కాదు. దూరమైన మనసుల్ని దగ్గర చేయటానికి, విడిపోయిన జీవితాల్ని ఒక్కటి చేయటానికి. అయ్యో అయ్యయ్యయ్య, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత బాగా చెప్పారు అల్లుడు గారు. ఎవరండి అల్లుడు గారు? అదే 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 కొండలలో నెల కొన్న పాట అల్లుడు గారి సినిమాలో ఉంటుంది అంటున్నాను. మాట మార్చుకో. వాళ్ళకి మనకి ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. కాదు, వీళ్లే తెచ్చేశారు. ఇంకొకసారి వరుసలు పెట్టి పిలవకో. మేమేం తెంచుకోలేదు, నువ్వే తెగేదాకా లాగావు. అయినా మేము ఏమన్నావని? నా కొడుకు తెల్లగా ఉన్నాడు, నువ్వు తెల్లగా ఉన్నావు, పుట్టిన బిడ్డ నల్లగా ఎలా ఉంది అన్నావు. ఆపండి. అనడానికి మీకెలా ఉందో గాని వినడానికి నాకు అసహ్యంగా ఉంది. ఇదే మాట ఇప్పటికి 100 సార్లు అన్నారు, భరించాను. మళ్ళీ అదే మాట మీ నోట విన్నానో నాలో మరో రాజేశ్వరిని చూస్తారు. పదమ్మా. రాజేశ్వరి, ఒక్క నిమిషం. అమ్మలా అనటం తప్పే, అందుకు నేను సారీ చెప్తున్నాను. అక్కర్లేదు. మీ అమ్మగారు మాటలతో ఈ గుండెకు చేసే గాయం మీరు చెప్పే సారీతో పోదు. నిజంగా మీ అమ్మ మాటలు, ఆలోచన, బుద్ధి తప్పు అని మీరు నమ్మితే వెళ్ళి మీ అమ్మకు చెప్పండి. ఇది నల్లగా పుట్టినా, పొట్టిగా పుట్టినా, నట్టిగా పుట్టినా నా బిడ్డ, నా కూతురు అని ఒక్క మాట చెప్పండి చాలు. అప్పుడు మీ సారీ నిజమని నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్తాను. అమ్మా, నువ్వుండరా. అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక గొడవలు పెట్టుకుని విడిపోయింది. మన అనుమానం తేల్చలేక తెగతెంపులు చేసుకుంది. దానికి నువ్వు సారీ చెప్పడమేంట్రా? ఏదో పుట్టినరోజని పిలిస్తే వచ్చాం కానీ ఆవిడ గారికి క్షమాపణలు చెప్పడానికి కాదు. అమ్మా, అసలు వాళ్ళెవరు పిలిచారు? ఇంకెవరు? నీ అమ్మ. అంటే
హోమం చేసేటప్పుడు అత్తింటి వారు కొత్త బట్టలు పెట్టాలని పంతులు గారు చెప్తే పిలిచాను. అర్థమైందిగా, కొత్త బట్టలు పెట్టకపోతే మాకు కీడు అని చెప్పింది, అందుకే వచ్చాం. విన్నావుగా, ఇప్పుడు కూడా మనవరాల మీద ప్రేమతో రాలేదు, కీడనొచ్చారు. అలాంటి మనుషులతో మనకి సంబంధాలు అవసరమా? ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. ఇదే మా ఆఖరి కలయిక కావాలి. పద. కలవాలని మాకు ఆశ లేదులే, పదరా. అమ్మయ్యా, కలిసిపోతారేమో అనుకున్నాను. కలిసిన మనం కలవనీయంగా. మనం వచ్చినందుకేగా. పదా. ఇదేంది, పొద్దున్నుంచి పోతానే ఉన్నాను, అయినా తొట్టి నిండలేదేంది? ఏమై ఉంటది? ఏందిరా సాంబా, 100 బిందెలు పోసినా తొట్టి నిండలేదేందా అని చూస్తున్నావా? పోయి పోతానే ఉండు. నీ రాత బాగుంటే రాత్రికైనా తొట్టె నిండుతాది. పో. కాళ్ళు లాగెత్తున్నాయి బైరమ్మ, ఓపిక లేదు, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. పడిపో, పడి సచ్చిపో, కానీ నీళ్లు మొయ్యటం మాత్రం ఆపొద్దు. ఆపావో నీ బదులు నీ బిడ్డ, అదే ఆ గంగతో మోయిత్తా. వద్దమ్మా, వద్దు, మోత, నేనే మోత, మోతమ్మా, వద్దని. బిడ్డ పేరు వినేసరికి అడ్డగాడిదలాగా పరిగెత్తినాడు. లేదంటే నన్ను కాదని ఎట్టా సుఖపడదాం అనుకున్నాడు. పిచ్చోడు వాడు. మొగుణ్ణి నేనే నీ మాటకు ఎదురు చెప్పను, ఆడెట్టా చెప్తాడు? భైరమ్మ మాట అందరికీ శాసనం, నా మాట ఈ భైరమ్మకి శాసనం కాదు. పో, పంజుడు. చేపిస్తా, అందరి చేత పని చేపిస్తా. గంగా, గంగా, అమ్మా, గంగా, గంగా, ఏరు దగ్గరికి నీళ్ళకెందుకు వెళ్ళావమ్మా? రేపు అమ్మూర్తల జాతర ఉంది కదమ్మా, ఆ బైరమ్మ కాడ నుంచి అయ్య నడిపించుకోవాలని శెట్టి గారికి నీళ్లు మోసానమ్మా. పిచ్చి తల్లి, నీ అయ్య ఎట్టి సాకరి చేస్తున్నాడని నువ్వు గుడ్డ సాకరి చేస్తున్నావా? అయినా అన్ని బిందెలు మోతే ప్రాణం పోతుంది. అయ్య లేకుండా పూజకెళ్లే కంటే అయ్య కోసం సత్తు ఏందమ్మా. పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలని
5 ఏళ్లు నిండకుండానే మీ అయ్య కోసం 100 ఏళ్లు నిండితే ఏంది అన్నావంటే మీ అయ్యంటే నీకెంత ప్రాణమే. అమ్మా, అయ్య పొద్దుగాల నుంచి గుడ్డులాగా నీళ్లు మోస్తానే ఉన్నాడమ్మా. అయినా బైరమ్మ తోటే నిండట్లేదమ్మా. పాపం అయ్యని చూస్తా ఉంటే ఏడిపోతుందమ్మా. ఏం చేద్దామే, అంతా మన కర్మ. అయ్యని చూసి ఏడవటం తప్ప అయ్య ఏడుపు ఆపే శక్తి మనకి లేదే. లేదమ్మా, తొట్టెందుకు నిండట్లేదో చూడాలి. ఆ బైరం ఇంటికెళ్తా, ఆ బైరమ్మ సంగతి ఏంటో తేలుస్తా. గంగా, గంగా, వద్దే, నా మాట వినవే, గంగా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నాకు గంట అందట్లేదమ్మా. యుగమున ఈ గిరిపై తపమునరించెను యాద ఋషి. ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఎందుకు నిండట్లేదబ్బా? అమ్మ బైరమ్మ, మా అయ్యను ఎంత మోసం చేస్తావే చెప్తా. ఆగవే, వద్దు. ఇప్పుడు సచ్చినట్టు నిండుతుంది. గంగా, పద పద, బైరమ్మ చూసిందంటే ప్రమాదం. పద. బైరమ్మా, తొట్టి నిండిపోనాది. ఇక మేడం ఆపేతన్నా.
ఎట్ట నిండింది? ఎవరు పెట్టుంటారు? ఓహో, ఇది ఆ గంగ పనా? వసే గంగ, నీకు మూడిందే. నా బంగారు తల్లి. సుడవే సుక్క సుడవే నా బిడ్డ దిక్కు సుడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద సందమేందో పాడవే. అమ్మా, అవ్వ పడిపోయిందే. సాయం చేద్దాం పదా. ఆగమ్మా, ఆగు. వద్దమ్మా, వాళ్ళు ఊళ్ళో నుంచి వెళ్ళేసిన వాళ్ళమ్మా. మనం సాయం చేస్తే ఆ బైరమ్మ మనల్ని సంపెత్తది. పాపమమ్మ, అట్టాగే వదిలేస్తే అవ్వ చచ్చిపోతమ్మా. గూడెం కట్టుబాటు ప్రకారం ఎలేసిన వాళ్ళకి మనం సహాయం చేయకూడదమ్మా. ఆ బైరమ్మ ఇక్కడ లేదు కదమ్మా. పోయి పానం కాపాడదామమ్మా. నాకు కాపాడాలని ఉంది, కానీ అలాగే చూస్తా ఆలోచిస్తే ఎండకవ్వ చచ్చిపోతమ్మా. రామ్మా. సరే రా. అవ్వా, 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 ఏమైంది? అవ్వా, అవ్వా. నీలమ్మ కన్నదంట నిన్నైనా నీ బిడ్డలైనా ఈ నీలమ్మ ఇచ్చిందంట. నీరైనా నీ కుండనైనా గువ్వలకు నకి ఆయువు పోసిన గింజలనిచ్చింది నీలమ్మే. ఇప్పుడు ఎట్టా ఉందవ్వా? అమ్మా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా బతుకు తల్లి. అయ్యారే, ఎంత పొగరు కాకపోతే, ఎంత బరితెగింపు కాకపోతే ఈ బైరమ్మ మాటనే ధిక్కరిస్తారా? గూడెం కట్టుబాటును దాటితే శిక్ష తప్పదని తెలిసి కూడా తప్పు చేసినారు అంటే మిమ్మల్ని వదలకూడదు. మీ అందరికీ తెలుసు, ఈ భైరమ్మ మాటే శాసనమని. ఆ మాట దాటితే శిక్ష తప్పదు అని.